హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఛాంపియన్ ప్రాబ్లమ్స్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛాంపియన్ ప్రాబ్లమ్స్ ఇది ఒక క్రిస్టమస్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిడ్నీ ప్రైస్ అనే ఒక అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చుట్టూ ఈ సినిమా స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. క్రిస్మస్ సమయం దగ్గర పడుతుండగా సిడ్నీ ఒక పెద్ద డీల్ని క్లోజ్ చేయడానికి ప్యారిస్ వెళ్తుంది. ఆ డీల్ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాటో క్యాసిల్ అనే ఒక షాంపెయిన్ కంపెనీని తన కంపెనీ కోసం కొనుగోలు చేయడం. పని ఒత్తిడిలో పడి ఉన్న సిడ్నీ ఒక రాత్రంతా ఆ ప్యారిస్లో గడపాలని అనుకుంటుంది. సరిగ్గా అదే టైంలో ఒక బ్యూటిఫుల్ బుక్ స్టోరీలో హెన్రీ కాసిల్ అనే ఒక చార్మింగ్ ఫ్రెంచ్ మ్యాన్ తనకు పరిచయం అవుతాడు. వారిద్దరు కలిసి ఆ రోజు రాత్రి ప్యారిస్ మొత్తం తిరుగుతారు. మంచిగా రొమాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే సిడ్నీ కొనాలనుకుంటున్న చాటో క్యాసిల్ ఓనర్ కొడుకే ఈ హెన్రీ. ఒక పక్క కెరీర్, మరో పక్క అనుకోకుండా దొరికిన ప్రేమ. తన బిజినెస్ డీల్ వల్ల హెన్రీ ఫ్యామిలీ వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సమస్యలను సిడ్నీ ఎలా పరిష్కరించుకుంటుంది? తన ప్రేమ కోసం తన కెరీర్ని వదులుకుందా, లేక డీల్ గెలిచి ప్రేమను కోల్పోయిందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అని చెప్పాలి. మింకా కెల్లీ అట్లాగే టామ్ ఇద్దరు చాలా ఫ్రెష్గా కనిపించారు సినిమాలో. వారిద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్యారిస్ బ్యాక్ డ్రాప్లో ఉన్న సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అవుతాయి ఆడియన్స్కి. ఇక ఈ సినిమాలో చూపించిన విజువల్స్, లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా చూపించారు. ప్యారిస్ అందాలని, ఛాంపియన్ ప్రాంతంలో సుందరమైన లొకేషన్స్ని చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో బాగా షైన్ అయ్యారు. బిజినెస్ డీల్ కోసం పోటీ పడే మిగతా కాంపిటేటర్స్ క్యారెక్టర్స్, ముఖ్యంగా రాబర్టో క్యారెక్టరు ఫన్నీగా, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. ఇది ఒక టిపికల్ రొమాంటిక్ కామెడీ ఫార్మాట్లో నడుస్తుంది. స్టోరీ పాతదే, స్క్రీన్ ప్లే కూడా పాతదే. ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చాలా ఈజీగా ఊహించేయచ్చు. ఇక కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు రొటీన్గా అనిపిస్తాయి. రొమాంటిక్ ఎమోషన్స్ కొన్ని చోట్ల అంతగా కనెక్ట్ కాలేదు. ఇక ప్యారిస్లో చూపించే క్రిస్మస్ లైట్స్ కానీ, స్నో ఎఫెక్ట్స్ కానీ అక్కడ విఎఫ్ఎక్స్ అంతగా ప్రాపర్గా అనిపించలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సినిమా చాలా గ్లామరస్గా కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ వల్ల. ఇక ఈ సినిమాకి అందించిన బీజిఎం అలాగే స్కోర్ కూడా చాలా బాగున్నాయి. క్రిస్మస్ ఫీల్ని తీసుకొచ్చేలాగా మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు రొమాంటిక్ సీన్స్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ మార్క్ స్టీవెన్ విషయానికి వస్తే రొమాంటిక్ కామెడీ మూడ్ని చాలా బాగా క్వారీ చేశారు. కథలో కొత్తతనం తీసుకురావడంలో మాత్రం కొంతవరకు విఫలమయ్యారనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఛాంపియన్ ప్రాబ్లమ్స్ అనేది ఒక లైట్ హార్టెడ్, చార్మింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మీరు ఎలాంటి లాజిక్స్ చూడకుండా జస్ట్ క్రిస్మస్ టైంలో ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు నచ్చుతుంది. కొత్తగా ఏమీ లేకపోయినా లొకేషన్స్, హీరోయిన్ కెమిస్ట్రీ కోసం ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.